ఏ దురలవాట్లను అమాంతం కిటికీల నుంచి విసిరేయలేము, బుజ్జిగిస్తూ మెట్ల మీద నుంచి కిందకి దింపాలి. ఇక వీడియోలోకి వస్తే, మన వీడియోలో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆల్ వెరైటీస్ దమ్ బిర్యానీ మన ఛానల్లో ఉన్నాయని చెబితే ఒకసారి చేసి చూపించండి అని కామెంట్ అయితే వచ్చింది. ఇందుకోసమే ఈ బిర్యానీ రెసిపీ. దీనికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న 1 kg చికెన్ లోకి చిన్న స్పూన్ తో 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ పెప్పర్ పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ బిర్యానీ దినుసుల పొడి వేసుకొని, అలాగే 1 కప్పు పెరుగు వేసుకొని, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకున్నాక కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ బాస్మతి రైస్ ని కడిగి నీళ్లు వేసి బిర్యానీ దినుసులు వేసుకొని, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని, 2 పచ్చిమిర్చి, అలాగే 1 లెమన్ జ్యూస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేషన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా డాల్డా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ముందుగా కలుపుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ముందుగానే నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 70% వరకు రైస్ కుక్ అవ్వాలి. ఇలా ఉడికిన రైస్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్లోనైతే వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మిగిలిన రైస్ కూడా పైన అంతా వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైన కూడా పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్, అలాగే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని, అలాగే కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచితే చాలు. ఇందులో టేస్టింగ్ సాల్ట్ కానీ బిర్యానీ ఎసెన్స్ కానీ ఏమీ వేయవసరం లేదు. మన చేయి పడితే చాలు, ఆటోమేటిక్గా ఆ క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ అయితే రావాల్సిందే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అడగడం మర్చిపోయాను, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ని ఫాలో అయిపోతుంది.